ఆయన చిత్తానికి లోబడే మనసు నీకుందా? అసాధారణ కార్యాలు నీ జీవితంలో జరగాలంటే యవనస్తులు చాలా మంది వివాహాలు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఉద్యోగం ఉందండి అబ్బాయికి, 100 కోట్ల ఆస్తి ఏమన్నా ఉందండి, ఇది అది పెట్టుకుని ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఇది దేవుని చిత్తమా కాదని పరిశీలన చేసావా? పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి చాలా మంది ఈ రోజుల్లో ఏం చూస్తున్నారట? మొట్టమొదటిగా ఏజ్ అట. చెప్పండి, ఏ స్టాండ్స్ ఫర్ ఏజ్. ABCDEF ఇవన్నీ చూస్తున్నారట. ABCDEF చివరిలో G, గాడ్స్ విల్ చివరిలో. ఏ అంటే ఏజ్ కంపాటబిలిటీ ఉందా అని కొంతమంది. తర్వాత B స్టాండ్స్ ఫర్ బ్యూటీ. అబ్బాయి నల్ల బొగ్గులా ఉన్న అమ్మాయి మాత్రం ఎలా ఉండాలి? నిగనగనగలాడిపోవాలి కదా. చాలా మంది ఆలోచన, అయ్యో మగోడు అండి, మగోడికి ఉద్యోగం ఉందండి అంటారు చాలా మంది. B స్టాండ్స్ ఫర్ బ్యూటీ అండ్ C స్టాండ్స్ ఫర్ క్యాస్ట్. మా కులపోడైతేనే అండి, వేరే కులం అయితే వద్దండి పాస్టర్ గారు. సరే, దీని గురించి ఎంతో తక్కువ మాట్లాడదాం, మంచిది అనుకోండి, తర్వాత సంగతి. కులాలను బ్రేక్ చేసి కుల గోడలు పడగొట్టి పెళ్లిళ్ళు చేసుకున్నవాడు చాలా తక్కువ మంది కనబడుతున్నారు ఈ రోజుల్లో. ఒకవేళ అలాంటి అల్లరిని ఉంటే దేవునికి మహిమ అలాంటి వాళ్ళ ద్వారా. హల్లెలూయా. నీ భార్య కులం ఏంటో, నీ భర్త కులం ఏంటో తెలుసుకుంటేనే కానీ నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా? కుల ప్రాధాన్యత బాగా పెరిగిపోయిందా నీకు? దేవుని చిత్తం కోసం కనిపెట్టు. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే నీ కులం కాకపోయినా పర్లేదు, ఇబ్బంది లేదు, చేయి, పెళ్లి చేయి. నీ కుమారుడికి నీ కుమార్తెకి హ్యాపీగా బ్రతుకుతారు, ఆనందంగా బ్రతుకుతారు. C స్టాండ్స్ ఫర్ క్యాస్ట్. ఆ తర్వాత D స్టాండ్స్ ఫర్ డౌరీ. చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి? రిక్షా తొక్కునేవాడు కూడా రిక్షా 1,00,000 అంటారు ఈ రోజుల్లో. ఇంకా స్థాయి పెరిగే కొలది, చదువు పెరిగే కొలది, ఉద్యోగాలు పెరిగే కొలది ఇంకా కట్న కానుకల స్థాయి కూడా ఏమైపోతుంది? పెరిగిపోతుంది. మావాడు ఏమనుకుంటున్నారండి, నెలకి 10 లక్షలు సంపాదిస్తాడు కాబట్టి 10 కోట్లు కావాలి. 10 లక్షలు సంపాదించిన ఎందుకమ్మా ఇంక డబ్బులు? దేవుడిని ఆశీర్వించి అంత స్థాయిలో పెట్టినప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకో తమ్ముడు, దేవుడు అంత స్థాయిలో నేను నిలబెట్టినాడు, ఇంకా నీకు డబ్బులు ఎందుకు? అలా అని చెప్పి మా ఓడు ఏమీ సంపాదించట్లేదు కాబట్టి 20 కోట్లు ఇవ్వడం కూడా అడగకండి. డౌరీ చాలా కుటుంబాల్లో ప్రాధాన్యత. ఎన్ని కుటుంబాలు ఈ రోజున వరకట్నంతో వేధింపబడుతున్నాయి చెప్పండి. పెళ్లిళ్ళకే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేయాలని చెబుతున్నప్పుడు వాళ్ళ బంధువుల దగ్గర పేరు పోకూడదు, స్నేహితుల దగ్గర పేరు పోకూడదు. అబ్బా పెళ్లి ఎంత గ్రాండ్గా చేశారని అనుకోవాలి. అందుకు గాను ఆ భారం అంతా అమ్మాయిల మీదే వేసేసి, పెళ్లి కూతురు మీదే వేసేసి, మా వాడు పెళ్లి ఎంత ఘనంగా చేయాలని అన్ని డబ్బులు తీసుకున్న తర్వాత కూడా మరలా అది కావాలి, ఇది కావాలి, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా అంటే అక్కడ డబ్బులు లేక, ఈ అమ్మాయి వెళ్ళలేక, తల్లిదండ్రులు అప్పులు చేయలేక ఎన్ని కుటుంబాలు ఈ రోజున భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాయి. ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరంటారు. నేను ఎడదనో ఒక ఆమె న్యూయార్క్ నుండి NRI సంబంధం అని చెప్పి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెళ్లి చేసి అమెరికా పంపిస్తే 2 ఆడపిల్ల పుట్టారట వాళ్ళకి. ఇంకక్కడి నుంచి వివక్ష ప్రారంభించబడింది. నువ్వు ఆడపిల్లకి జన్మనిచ్చావు, నువ్వు ఆడపిల్లకి జన్మనిచ్చావు అని అత్తమామలో భర్త భయంకరంగా ఆమె నిందిస్తూ వేధిస్తూ ఉంటే నేను ఏదైనా ఒక సెల్ఫీ వీడియో తీసి, డాడీ నన్ను క్షమించండి, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను, ఐ క్యాంట్ లివ్, నేను బ్రతకలేను, ఈ భూమి మీద నేను బ్రతకడానికి ఒక అవకాశం కూడా నాకు కనబట్టలేదు. చాలా బాధ అనిపించింది. ఆ వీడియో వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ వీడియో చేసి వాళ్ళ నాన్నకు పంపించేసి సూసైడ్ చేసేసుకుంది ఆ తల్లి. ఆ 2 బిడ్డల భవిష్యత్ ఏంటి? ఆ భర్త బిడ్డలను చూస్తాడన్న భరోసా ఏమన్నా? భార్యనే పట్టించుకోలేనాడు, ఇంకా బిడ్డలనే ఏం చూస్తాడు? ఆడపిల్లల్ని. ఎంత బాధ అండి. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఎందుకు ఆడపిల్లంటే ఎందుకు వివక్ష? ఎందుకు ఆడబిడ్డలంటే చాలా మంది ఇష్టపడడం లేదంటే పెద్ద అయిన తర్వాత వారు కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలని. ఎందుకండి ఎంతమంది ఆడపిల్లలు ఏడుస్తున్నారు? ఒకవేళ తమ్ముడు నీకు తెలుసో తెలియక నీ భార్యను వేధిస్తున్నావు, ఇంకా డబ్బులు తీసుకురా, డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తుంది? ఆమె రావడమే నీకు చాలా ఎక్కువ కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె వచ్చింది, నీ ఇంటిని సంపూర్ణం చేసింది, నీకు బిడ్డలనిచ్చింది, చక్కగా 3 బిడ్డల్లో 2 బిడ్డల్లో ఓ బిడ్డనో కని నీ సంతానాన్ని అభివృద్ధి చేసిన ఆమెను చక్కగా చూడాల్సింది పోయి ఇంకా నిందిస్తావా, వేధిస్తావా? ఆ తర్వాత E స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, బాగా చదువుకోవాలి. F స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ అయిన తర్వాత చివరిలో గాడ్స్ విల్. ఎప్పుడు? ఇవన్నీ కుదిరేసిన తర్వాత, పాస్టర్ గారు దేవుని చిత్తం అని మేము చాలా గ్రహించుచున్నామండి, మీరు ఆగస్టు 14వ తారీఖు ఉదయం 11:34 3 ముళ్ళు కట్టించేయాలండి. దేవుని చిత్తమా అది? దేవుని చిత్తమా? 11:34 కట్టించాలా నీకు?
నువ్వు డేట్ పెట్టేసుకుని పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి ఆ రోజు చేసేయాల్సిందే. దేవుని సేవల దగ్గరికి వచ్చి, అయ్యా ఒక రోజు మీరు ప్రార్థనాపూర్వకంగా చెప్పండి అయ్యా, ఆ రోజు పెళ్లి చేస్తాం అంటున్నావా, లేకపోతే క్యాలెండర్ ముందేసుకుని మంచు రోజు ఏదో చూడరు, గడియ బాగుందా, ఆ టైంలో పాస్టర్ గారికి చెబుదాం, ఎందుకు రావడో చూద్దాం. రాము మేము అలాంటి వాటికి. మీరు ఎప్పుడైనా వచ్చి వెస్లీ గారు 11:50 పెళ్లి చేశానంటే నేను ఖచ్చితంగా చెప్తాను నేను రాలేనని. ఎందుకోసం తెలుసా? నువ్వు చెప్పినట్టు ఇక్కడ జరిగేది కాదు, ఇక్కడ చెప్పినట్టు అక్కడ జరగాల. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేదా నీకు ఆ తపన లేదా? నీకు దేవుని చిత్తం నెరవేర్చాలా, వాక్యం నెరవేర్చాలనే ఆ తపన నీకు లేదా? అలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. యవనస్తులారా, కంగారు పడొద్దు మీ జీవితాల్లో. హంగులు ఆర్భాటాలు, పై ఆ అందాలు చందాలకు లొంగిపోయి అనవసరంగా జీవితాలు పాడు చేసుకోకండి. వెయిట్ అపాన్ గాడ్. చేయి, ప్రార్థన చేయ, మోకాళ్ళే. నువ్వు నీ జీవితంలో గతించిన 5-6 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదు. నువ్వు దేవుడు నీకు ఎలా ఇస్తాడు చక్కని జీవిత భాగస్వామి? చేయి, ప్రార్థన చేయను. కనిపెట్టి దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితంలో మేలు చేయమని అడుగు. ప్రభువు మేలు చేస్తాడు, అద్భుతాలు జరుగుతాయి. అందును బట్టే నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. సంతోషిద్దాం, ఆనందిద్దాం, ప్రభు చిత్తం కోసం ప్రాకులాడదాం. ఆయన ఏం చెప్పారో దేవుని లేఖనంలో వాటిని గమనిద్దాం.